హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ జగనన్న విద్యా దీవెన సంబంధించి రెన్యూవల్ అప్డేట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలియదు. చాలామంది తెలియకంటే ఈ డిసెంబర్ 20 లోపల కొన్ని సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి. కాలేజ్ నుంచి కూడా మీరు బయట నుంచి కూడా సబ్మిట్ కానీ అప్లోడ్ కానీ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో కాలేజీకి ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఈ డిసెంబర్ 20 లోపల ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ లేదా సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ముందు అమౌంట్, నెక్స్ట్ రావాల్సిన అమౌంట్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ కానీ సబ్మిట్ చేయరో వాళ్ళకైతే అమౌంట్ పడడం అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు డిసెంబర్ 20 లోపల, సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తొందరగా మీరైతే స్టార్ట్ చేయండి. సో డిసెంబర్ 20 లోపల అయితే మీరు సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉంటే మాత్రం వెంటనే సబ్మిట్ కానీ అప్లోడ్ కానీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ అన్నీ నేను ఇప్పుడు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఏ సర్టిఫికేట్స్ కావాలో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను కాబట్టి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు 1/12/2020 ఒక సర్క్యులర్ అయితే మనకి తాడేపల్లిగూడెం అంటే మన ఆఫీస్ నుంచి అయితే రావడం జరిగింది. జగనన్న వసతి దీవెన విద్యా దీవెన రెన్యువల్ అప్లికేషన్ 2022-21 ఎనాబుల్డ్ ఇన్ జన్మభూమి పోర్టల్ ఇన్ కాలేజ్ లాగిన్. సో ద సర్వీస్ టు ఎనాబుల్ రెన్యువల్ అప్లికేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఫర్ జగనన్న వసతి దీవెన విద్యా దీవెన స్కీమ్ ఈజ్ ఎనాబుల్డ్ ఇన్ ద లాగిన్ కాలేజెస్ ఫ్రమ్ 2021. The principals and head of the education institutions which are enrolled in the Janmabhoomi portal shall renew the applications of the student and log in by the following instructions. సో వాళ్ళు ఏమేమి చేయాలనేది నేను చెప్తాను మీకు. ద అప్లికేషన్ రెన్యూడ్ ఇన్ కాలేజ్ లాగిన్ డూలీ మెన్షన్ ఇన్ ద ఫాలోయింగ్. ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ ఉండాలి ఫ్రెండ్స్. సో నాట్ మ్యాండేటరీ అని ఇచ్చారు. సో ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ అనేది ఉంటే మంచిది. దాంతోపాటు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే ఆధార్ నెంబర్ ఆఫ్ మదర్, స్టూడెంట్ రోల్ నెంబర్, ఏ సెక్షన్ అయితే ఏ సెక్షన్, డేట్ ఆఫ్ రెన్యూవల్ 2021 ఇన్ ద కాలేజ్, స్కాలర్షిప్ టైప్ డే స్కాలరా లేకపోతే గవర్నమెంట్ హాస్టలా ఇవి కూడా మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ ద స్టూడెంట్ ఈస్ నాట్ అటెండింగ్ డ్యూ టు ద కోవిడ్ ఎక్స్పెంటేషన్, దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ బి రిపోర్టెడ్ కాలేజ్ అట్లీస్ట్ వన్స్ గివింగ్ ఎ లెటర్ రిక్వెస్ట్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ అప్లికేషన్స్. ఎవరైతే సో కోవిడ్ వల్ల అటెండ్ అవ్వలేకపోతున్నారో క్లాసెస్కి వాళ్ళందరూ కూడా ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాలి ప్రిన్సిపల్కి. సో ఆ లెటర్ యూస్ చేసుకొని వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు రెన్యూవల్ అప్లికేషన్స్కి అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు చివరి పాయింట్ చూస్తే ద డ్రాఫ్ట్ ఫార్మాట్ ఆఫ్ ద లెటర్ ఈజ్ అటాచ్డ్ ఫర్ ద రెఫరెన్స్. సో మీ లెటర్ ఇచ్చారు కదా, ఆ లెటర్ని కూడా వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన స్టూడెంట్ లాగిన్లో. సో అలాగైతేనే ఇది రెన్యూవల్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మనకి ఏంటంటే కావాలంటే ఆధార్ కార్డ్ ఆఫ్ మదర్, స్టూడెంట్ రోల్ నెంబర్, సెక్షన్ ఇవన్నీ కూడా కాలేజీలు చేశారు లేదనేది ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెన్యూవల్ చేసిన తర్వాత ఏంటంటే బయోమెట్రిక్ ఆఫ్ ద స్టూడెంట్ షెల్ బి టేకెన్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద సేమ్ డే యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్. సో ఏ రోజు అయితే రెన్యూవల్ చేస్తారో ఆ రోజే స్టూడెంట్ ఒక బయోమెట్రిక్ అయితే తీసుకోవాల్సి జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓటీఏ అనేది వస్తుంది, వన్ టైం అథరైజేషన్ అనేది వస్తుంది. అది మ్యాక్సిమం 7 days వరకే దాన్ని టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 7 days లోపల టోటల్గా అన్ని వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఆల్ ద అప్లికేషన్స్ వర్ ఫిల్డ్ డ్యూరింగ్ 2019 బట్ which are not processed in the time till October 20 by the student or college hence registered for. సో 2019 to 20 ఎవరైతే పెట్టారో వాళ్ళందరిది ఎవరైతే అక్టోబర్ 20 వరకు వాళ్ళు ప్రాసెస్ అవ్వలేదో వాళ్ళకి కూడా రెన్యూవల్ చేసుకోమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 8th పాయింట్ ఫ్రెండ్స్. ద లాస్ట్ డేట్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ ది రెన్యూవల్ అప్లికేషన్స్ ఈజ్ December 2020. సో December 20 లోపల ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మీరు వెంటనే మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ ప్రిన్సిపల్కి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అని ఇచ్చి అవన్నీ అప్లోడ్ చేయించాలి ఫ్రెండ్స్. అలాగే మీరు బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిగతా అంతా. సో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ అయితే ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో దేని గురించి, ఇలా కోవిడ్ కారణం వల్ల నేను క్లాసెస్కి అయితే రాలేకపోతున్నాను అనేసి. సో అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక లెటర్ టైప్ ఉంది కదా, ఈ లెటర్ టైప్ అయితే మీరైతే
ప్రిన్సిపల్‌కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్‌కి అయితే. ఇదేంటంటే ఇక్కడ మీరు చూడండి, టు ది ప్రిన్సిపల్ డేట్. సో స్టూడెంట్ నేమ్ అప్టెండ్ టు నాట్ అటెండ్ ద ఫిజికల్ డ్యూ టు ద COVID-19. సో అప్లికేషన్ ఫర్ జగనన్న విద్యాదీవెన వసతి దీవెన. ఐ సబ్మిట్ ద కోడ్ కండిషన్ ఆప్టెడ్ టు అటెంప్ట్ క్లాసెస్ ఫర్ ద ప్రెజెంట్ టిల్ దేర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యే వరకు మనం క్లాసెస్కి అనేది అటెండ్ చేయలేమనేసి ఇక్కడ మన స్టూడెంట్ సిగ్నేచరు, రోల్ నెంబరు, కోర్సు, ఇయర్ అని కూడా ఎలా లెటర్ని అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లెటర్ ఎక్కడ దొరుకుతుందని మీకు డౌట్ రావచ్చు. సో ఈ లెటర్ అయితే మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. మొత్తం ఈ పీడిఎఫ్ అని కూడా మీ కాలేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్తో పాటు ఈ లెటర్ ఒకటి అటాచ్ చేయి ఉంటుంది కాబట్టి ఈ లెటర్ అనేది మీరు కాలేజ్ దగ్గర తీసుకుని అక్కడే నింపేసి అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ లెటర్ని ఏం చేస్తారంటే జగనన్న విద్యా దీవెన అప్లై చేసినప్పుడు, రెన్యువల్ అప్లై చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఈ లెటర్ని కూడా అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడైతేనే మీకు అమౌంట్ అయితే పడుతుంది, లేకపోతే మీకు అమౌంట్ అయితే పడదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలాగ వెంటనే మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ మీ మదర్ ఒక ఆధార్ నెంబర్, మీ రోల్ నెంబర్, సెక్షన్ అన్నీ కూడా, అంటే మీ మదర్ ఒక ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసి మీరైతే బయోమెట్రిక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసుకోండి, లేకపోతే మీకు అమౌంట్ అయితే నెక్స్ట్ టైం నుంచి పడదు ఫ్రెండ్స్. ఇది రెన్యూలో లాస్ట్ టైం అమౌంట్ పడాలన్నా నెక్స్ట్ టైం అమౌంట్ పడాలన్నా ఇది కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా అయితే రిఫర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియదు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి. సో లాస్ట్ డేట్ ఎప్పుడైనా తెలిస్తే వాళ్ళు తొందరపడి సో వెంటనే వాళ్ళ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.